ఈ కోణంలో చూడాలా లేకపోతే వాస్తవిక కోణంలో చూడాలన్న దాని మీద ఆధారపడి వాస్తవం కూడా కావాలి కదా. వాస్తవిక కోణంలో చూస్తే ఇక్కడ కల్తీ అన్నటువంటిది జరిగింది. కానీ ప్రజలకి సంబంధించినంత వరకు ప్రజల మనోభావాలు దెబ్బతిన్న అతిపెద్దదైనటువంటి అంశం ఏంటయ్యా అంటే పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె. అంటే అది అసలు ప్రాయశ్చిత్త శ్లోకాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చదువుకోండి, అనేక మంది పూజలు చేశారు, యజ్ఞాలు కూడా చేశారు. అన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి పాపాత్ములు ఎవరు అంటే మొట్టమొదట ఆ గుజరాత్కి సంబంధించినటువంటి ల్యాబ్. ఉరి వేసినా తప్పులేదు, వాళ్ళని ఉరి వేయాలి. ఎందుకంటే కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దారుణంగా గాయపరిచినటువంటి రాక్షసులు వాళ్ళు. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ క్రాస్ చెకింగ్ రిపోర్ట్ సుప్రీంకోర్టు అడిగింది, అదే ఇంకొక ల్యాబ్కు పంపించాలి కదా. ఇది ఆథరైజ్డ్ ఎన్డీడీబీ ల్యాబ్ కాదు, అది రికగ్నైజ్డ్ ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్. ఆథరైజ్డ్ ఎన్డీడీబీ ల్యాబ్ అంటే ఒరిజినల్ ఎన్డీడీబీ చెక్ చేసే చోటకి పంపించాలి. అది పంపించాక మాట్లాడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగా మాట్లాడినట్టు, పెద్ద మనిషిగా మాట్లాడినట్టు. అలా కాకుండా ఆయన పార్టీ మీటింగ్ లో మాట్లాడటం దాని మీద, రెండవ రోజు మళ్ళీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ రిపోర్టును రిలీజ్ చేయడం, ఇది